వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. నేను సోనా. సో ఏపీలో రానున్న ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా మారాయి. ఇటు టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీలు తమకు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ కోసం ఎంతో కృషి చేస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్క పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో ప్రజలకు భారీగానే హామీలను ఇస్తున్నారు. అయితే ప్రస్తుత టీడీపీ పరిపాలనలో ప్రజలు తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా లేదా, అయితే రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, సో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అయితే రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవనుంది, ప్రజలు ఏ పార్టీల మీద ఏ అభిప్రాయాలతో ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుందాము. మనం ఇక్కడ ఒక లోకల్ పార్క్లో ఉన్నాము కాకినాడలో. సో ప్రజల ఏమనుకుంటున్నారు, అసలు రాజకీయ పార్టీల గురించి ఏమనుకుంటున్నారు, ఏ నేత నెగ్గబోతున్నారు, వాళ్ళ అభిమాన నేత ఎవరు, ఇప్పటి వరకు గవర్నమెంట్ వాళ్ళకి ఏం చేసింది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. నెంబర్ 1 ఏంటంటే చెప్పమంటారండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జరగవలసింది మార్పు రావాలండి. ఇప్పుడు యూత్ అంతా మార్పే కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఆ మార్పు డెఫినెట్గా వస్తుంది, నేను 100% నమ్ముతున్నాను. ఈ రాజకీయ వాగ్దానాలు ఇవన్నీ చేసి అన్నీ బోగస్ మేడం. నెంబర్ 1, ఎందుకంటే మనం ఎన్నో చూసాం కదా, అన్ని వాగ్దానాలన్నీ చూసాం. చూద్దాం, కొత్త తరం మారాలి, మనం మారాలి. మార్పు మాత్రం ఖచ్చితంగా జరిగి తీరాలి. జరగాలంటే ఒక్క పవన్ మాత్రమే కనిపిస్తున్నాడు నా దృష్టిలో. అంటే పెద్దలందరూ చెప్పారు, వాళ్ళ అభిప్రాయం నేనే కాదంటలేదు, కానీ మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ రావాలని నా ఒపీనియన్. అయితే ఆయన ఒక సినీ స్టార్ కాబట్టి యూత్ ఫాలోయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, సినిమాలు చూస్తూ ఉంటారు కాబట్టి ఇష్టం, హీరో, ఒక మ్యానరిజం ఉంటుంది ఆయనకి. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. సో యూత్ మాత్రమే ఆయనకి సపోర్ట్ అనే ఒక వదంతి ఉంది. సో మరి ఫ్యామిలీస్ ఏంటి, వాళ్ళ ఓట్లు కూడా కావాలి కదా. నేను ఒక విషయం చెప్తున్నానండి, ఏదన్నా మార్పు యూత్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం మాట్లాడి పెద్దవాళ్ళు సార్ 60 years అబవ్ ఉన్న వాళ్ళు సార్ వాళ్ళు ఓటేయడానికి రారు మేడం. ఫస్ట్ ఆఫ్ బూత్ దగ్గర ఓటేయడానికి రారు. ఏదైనా చెయ్యాలి అంటే ఎవరు చేయాలండి? యూత్ మాత్రమే చేయగలదు. మార్పు ఫస్ట్ ఏ దేశంలోనే చూడండి, ప్రపంచంలో యూత్ నుంచి స్టార్ట్ అయిందండి. ఒక వివేకానందుడు యూత్ కాబట్టి మార్పు వచ్చిందండి. యూత్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు, నా ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు గెలవలేదు. సో ఇప్పుడు సపరేట్గా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్టే లేదు అన్నట్టు కొన్ని వదంతులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఓన్లీ ఫ్యాన్స్ ప్రోద్బలంతో జనాలందరినీ పవన్ కళ్యాణ్ గారు ఆకర్షించుకోగలరా? ఈ ఎన్నికల్లో కనీసం ధీటైన పోటీని ఇవ్వగలరా అధికార పార్టీకి? ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతాడండి. కారణం చెప్పమంటారా, కుటుంబం సపోర్ట్ చేస్తే నెగ్గిస్తారండి. ఒక కుటుంబం వేస్తే ఎమ్మెల్యే అవ్వలేదు. ఆఫ్టర్ ఆల్ వార్డు మెంబర్ కూడా అవ్వలేదండి. కుటుంబం వేస్తే ఎవరు వేయాలండి? మెయిన్ యువతరం కదిలి రావాలి, వాళ్ళే కదిలించగలరు, ఏమైనా చేయగలరు. ఒక జెండా కట్టాలంటే యువకుడే కడతాడండి. 60 years వృద్ధుడు కట్టలేడండి. కబుర్లు చెప్తారు తప్ప కట్టగలరా చెప్పండి? ఓ పోలెక్కి కట్టాలంటే యువకుడే కట్టాలండి. ప్రజల్లోకి బలంగా వినిపించగలంటే, ఇంటింటికి తిరిగి చెప్పగలంటే యువకుడే చెప్తాడండి. యూత్ మాత్రమే చెప్పగలదు, అంతే. దట్స్ ఆల్. అయితే ఇప్పుడు ఉన్న పరిపాలనలో మీకేం నచ్చలేదు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుంటున్నారు? ఇప్పుడు టీడీపీ పరిపాలనలో మీకు ఏ విషయం మీద మీరు అసంతృప్తిగా ఉన్నారు? మెయిన్ ఎమ్మెల్యేలు దోపిడీ మేడం. అంటే అందరినీ చెప్పను, చాలు. ఒక చెడగొట్టడానికి ఒక ఎమ్మెల్యే చాలు. అంటే నేను ఒకటే అండి, వాళ్ళకి అధికారం ఇచ్చాం, మనం మ్యాండేట్ ఇచ్చాం 5 years. వాళ్ళు నచ్చినట్టు చేస్తారు, భరించాలి. 5 సంవత్సరాల దాకా మాట్లాడనక్కలేదు. కానీ నేను వాళ్ళని విమర్శించను. జగన్ అవినీతి పోయడానికి నేను అన్నా కలదు, దాన్ని కోర్టు తీర్చుకుంటాను. తెలుగుదేశం వచ్చేసారు అనడం, అది దాన్ని ఏమంటారంటే అది కరెక్ట్ కాదు. మనం చేయాలనుకున్న ఓటు ద్వారా మార్పు చేసి చూపించాలంతే. వాళ్ళని ఏమైనా విమర్శింస్తే మనకేం వస్తుంది? మనం నిజాయితీగా మంచి కోరుకున్నా ఉంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి వేస్తాను నేను. ఎందుకు? నిజాయితీ కోరుకుంటున్నాను కాబట్టి. ఎదటోడు అవినీతిని వాటిని మనం ఎత్తి చూపించడం వల్ల మనకు వచ్చేది ఏముండదు. మార్పు చేసి చూపిస్తే మన బలం ఏంటో తెలుస్తుంది. అయితే రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు ఇంకా ఈ 3 monthsలోనే చాలా మార్పు వస్తుంది. పెద్దలు కూడా మారుతారు, జనసేనకు ఓటు వేయిస్తాం కూడా. If you like the video, please like us and subscribe Tollywood Nagar.